హాయ్ హలో నమస్తే, నేను మీ రాకేష్ పబ్బా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్పీ మోటోవ్లాగర్. ఏమైంది, ఎందుకు ఇంత టైం తీసుకుండు, ఎక్కడున్నాడు, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్కి కొంచెంసేపు పులి స్టాప్ పెట్టండి. జంబుకేశ్వరంలో ఆఫ్ అయిన కెమెరా ఎందుకు ఇంతసేపు రాలేదు అన్నదానికి ఒకే ఒక్క రీజన్. జంబుకేశ్వరంలో మన 2 బ్యాటరీస్ కూడా డెడ్ అయిపోయినాయి, కంప్లీట్ ఛార్జింగ్ అయిపోయినాయి. యాక్చువల్లీ ఒకటి 100% ఉండే, ఒకటి 50% ఉండే. ఆ 2 కూడా అయిపోయినాయి. ఆన్ ది వేలు ఎక్కడ నేను ఇంకా ఆగలేదు. మధ్యలో ఒక దగ్గర కాఫీ తాగినప్పుడు మాత్రమే దాన్ని ఛార్జ్ పెట్టా. అక్కడి నుంచి ఇంకా మనం బయలుదేరినాం. ఇప్పుడు రామేశ్వరంకి 40 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాం. ఈ జర్నీ చూపించేంత ఏం లేకుండే, కంప్లీట్ ఒక ఏమంటారు, మన సిటీ దాటినాక మళ్ళీ సిటీలోకి ఎంటర్ అయ్యే వరకు ఎట్లుంటుంది, నిర్మానుషంగా మొత్తం చెట్లు అంతే. వా అన్న ఒక్క ప్లేస్ లేకుండే, అందుకే ఏం చేయించలేదు. ఈవెన్ తినడానికి కూడా పెద్ద ఆప్షన్సే లేవు. చూస్తూ ఇక ఇక్కడ ఏం దొరకవురా అనుకునే టైంలో ఒక బేకరీ దొరికితే అక్కడే అయినా జస్ట్ ఒక పఫ్ తిని బయలుదేరదాం అనుకున్నాను. నాకు మన ఆంధ్ర కుర్రాడు కనిపించాడు. బెంగళూరులో చదువుతున్నాడు. సో తనకి లాంగ్ డ్రైవ్స్ అంటే ఇష్టం. పాండిచ్చేరికి వెళ్ళి అక్కడి నుంచి ఇక తమిళనాడు ఎప్పుడు రాలేదు కదా, మన ధనుష్కోడి చూసి వెళ్దాం అనుకొని వచ్చిండు. ఇందాక తను ఆల్రెడీ నన్ను చూసిండట. మీరే కదా ఇందాక అక్కడ అనంటే, అవును అట్లా కొంతసేపు ఇంట్రడ్యూస్ అయ్యి మాట్లాడుకొని చేస్తూ ఇద్దరం కలిసి రామేశ్వరం బయలుదేరినాం. ఇవాళ నైట్ రామేశ్వరం టెంపుల్ దర్శనం చేసుకుని రేపు మార్నింగ్ ధనుష్కోడి వెళ్ళాలన్న ప్లాను. అక్కడ నుండి నేనేమో కన్యాకుమారి, తనకు క్వశ్చన్ మార్క్, కన్యాకుమారి రావాలా కంప్లీట్ డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోవాలా అన్నది. ఆయనకి ఇక్కడ నుంచి వెళ్ళినా కన్యాకుమారికి వెళ్ళినా 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ నుంచి కన్యాకుమారికి వెళ్ళి 350 కిలోమీటర్స్ 380 కిలోమీటర్స్ అది ఆయనకు ఎక్కువ అవుతుంది. సో దాని గురించి ఈవినింగ్ ఆలోచిద్దాం. తను వచ్చేసి ఎక్స్పల్స్ మీద వస్తుండు. బ్యాక్ సైడ్ చూడండి, తనే ముందుకెళ్ళని చూపిస్తాను నేను. చూడండి, ఇక మనం ఎంట్రీ అయిపోయినాం, తెలుస్తుంది కదా మీ అందరికీ మనం ఎంట్రీ అయినామని. ధనుష్కోడి ఇక్కడ నుంచి 75, మనకు రామేశ్వరం నుంచి 30 ఏమో వస్తుంది. అలా తమిళనాడు స్టేట్ కంప్లీట్గా కూడా మళ్ళీ మనకు ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, కంప్లీట్ సెలబ్రేషన్స్ అంతటా అదే వాతావరణం నడుస్తుంది. ప్రస్తుతం మన రైడ్ అప్డేట్స్ ఇవి. బ్యాటరీస్ ఛార్జ్ లేకుండే, అందుకే నేను చేయలేదు. ఇది కూడా ఇప్పుడు ఎక్కడికైనా వచ్చింది అంటే మధ్యలో కాఫీ తాగినప్పుడు పెట్టా అని చెప్పా కదా, అవి చిన్నవి చూపిస్తూ ఎందుకు టైం వేస్ట్ చేయడం అన్న ఒకే ఒక కారణంతో ఎక్కడ ఆన్ చేయలేదు. అది మన అప్డేట్స్. పంతులు గారు మాత్రం, శ్రీనివాస్ గారు జబర్దస్త్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. నేను అంత వీడియో ఇస్తాడు అని అనుకోలేదు. ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లో మనకు అర్థమయ్యేలా చెప్పాడు. తమిళ్లో చెప్పాక కూడా మళ్ళీ మన కోసం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు. ఈవెన్ సాంగ్స్ ఆల్సో. మన బ్యాటరీస్ లేవు, ఉండుంటే ఇంకొక 1-2 అవర్స్ అని మనకు కంటిన్యూగా టెంపుల్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుండే. ఆల్మోస్ట్ 99% ఇచ్చాడు. బట్ ఇంకా కెమెరాస్ ఆఫ్ అయిపోయినాక ఇంకొక 2-3 స్టోరీలు కూడా చెప్పినుండే. అది అసలు ఇప్పటి వరకు జర్నీలో ఆయన ఇచ్చినంత ఎక్సలెంట్గా మనకు ఎవ్వరూ ఇవ్వలే. అలంపూర్లో ఇచ్చాడు, సేమ్ అక్కడ కూడా అదే ప్రాబ్లం, బ్యాటరీస్. ఇంత జర్నీ చేస్తూ టెంపుల్కి వెళ్ళాక బ్యాటరీస్ ఉంచుకోకపోవడం నా మిస్టేకే. సో కంపల్సరీ ఇప్పుడు నేను నెక్స్ట్ ఎక్కడ ఆగితే మాత్రం ఒక పవర్ బ్యాంక్ తీసేసుకుంటా. ఉన్నాయి 2 పవర్ బ్యాంక్స్, వర్క్ చేయడం లేదు. వర్క్ చేసేదేమో అక్కడ వదిలిపెట్టొచ్చా, ఇవి 2 పనిచేస్తాయి కదా అనుకొని ఇవి 2 హ్యాండ్ ఇచ్చేసినాయి. అలాగే మనకి నిన్న బంక్లో పడుకోవడానికి కానీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి కానీ అన్న మస్తు హెల్ప్ చేసిండు. ఉదయాన్నే 4 గంటలకి వెళ్ళాలి అన్నతను కూడా 5:30 వరకు కూడా ఏమనలే మనని. పొద్దున స్నానం చేస్తా అంటే కూడా మళ్ళీ నార్మల్ వాటర్ కాకుండా మన కోసం స్పెషల్గా బోర్ వేసిండు. గోరువెచ్చగా వచ్చినాయి నీళ్ళు కూడా. ఏం చిన్నగా కాదు, ఇది కాదు, గోరువెచ్చ, మరీ హీట్ కాదు,
అస్సలు కూల్ అసలే లేవు, గోరువెచ్చగా జబర్దస్త్ వచ్చినాయి. వీటితో స్నానం చేసుకొని ఇదయ్యి వస్తే బాబా దర్శనం చేసుకున్నా. మీకు తెలిసిందే కదా, శ్రీరంగం వెళ్ళాలనుకున్నా నేను డైరెక్ట్ ఇది పెట్టుకునేసరికి శ్రీరంగం టెంపుల్ మిస్ అయింది. బట్ నాట్ ఏ బిగ్ డీల్. మన రూట్లో శ్రీరంగం అనేది ఆన్ ది వే కాబట్టి చేసుకోవాలనుకున్నా. అక్కడికైనా కూడా నేను వెళ్తే మళ్ళీ ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉంటుండే కావచ్చు శ్రీరంగం, అది చేసుకొని రిటర్న్ వచ్చేవాడిని. బట్ ఎందుకు ఆల్రెడీ దాటేసుకొని వచ్చా కదా, మళ్ళీ బ్యాక్ వెళ్ళడం ఎందుకు అని చెప్పి వెళ్ళలేదు. తంజావూరు కూడా అంతే, ఆల్రెడీ తంజావూరు నేను విజిట్ చేసా. బట్ తంజావూరులో డ్రోన్ ఉంటేనే ఇంకా మంచి మంచి షాట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే టెంపుల్ అంత హైట్లో ఉంటుంది, అంత బాగుంటుంది. మన గోప్రోతో అంత తీసినా వస్తుందేమో, అంటే మనకు అంత స్కిల్స్ లేవు కదా అలా అని. ఇక తంజావూరు మళ్ళీ అటు వెళ్ళడం 70 కిలోమీటర్స్, రిటర్న్ ఒక 70 కిలోమీటర్స్ ఎందుకు అని చెప్పి వెళ్ళలేదు అంతే. ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి ఇవాళ 102.42. ఇక 2 లీటర్లు పడుతుంది చూడాల. డైలీ 10 లీటర్లు ఇవాళ కోట. ఇప్పుడు రోజుకి ఏం అయినా కాకుండా 1000-1100 డీజిల్కి పెట్రోల్కి పోతున్నాయి. ఇవాళ వచ్చేసి 9.82 లీటర్స్ పట్టింది. కాస్ట్ వచ్చేసి 1005 రూపీస్. ఓకే, రిమైనింగ్ బంక్ కానీ బయటకు వెళ్ళాక మాట్లాడుకుందాం. ఓపెన్ ల్యాండ్స్, ఆ ఇసుక దిబ్బలు, ఇసుక దిబ్బలు అంటే పెద్ద పెద్దవి కాదు, మొత్తం ఇసుకతో కూడిన ప్లేసెస్ అంతే. ధనుష్ కోడి అయితే ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నా నేను. చూద్దాం ది బెస్ట్ టైం ఎట్లయితుందో చూసి ఆ టైం వరకు అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే. ఇంకా లోకల్లో తిరగాల్సిన రామతీర్థం, సీతతీర్థం, లక్ష్మణ తీర్థం ఇవన్నీ కూడా ప్లాన్ చేయాలి ఇప్పుడు వెళ్ళాక. ఎంతెంత డిస్టెన్స్ వస్తుంది, ఎంతెంత సేపట్లో వెళ్ళి రావచ్చు అని. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతా, లేదా ధనుష్కోడి చూసుకొని వెళ్ళిపోతా. టెంపుల్ ధనుష్కోడి అంతే, అంతకుమించి ఇంకా వేరేదైతే ఎప్పుడేం చూడలేదు నేను. ఈసారి చూద్దాం మరి ఎట్లా, సంథింగ్ న్యూ అవుతుందా లేదంటే యాజ్ యూజువలా. యాజ్ యూజువల్ అయినా మనకు టెన్షన్ లేదు, మెయిన్ అయితే చూస్తున్నాం, అంతవరకైతే ఆనందం. చూడండి సముద్రం స్టార్ట్ అయిపోయింది మనకు. పదామా? పదామా, వెళ్ళిపోదామా? ముందు పంబన్ బ్రిడ్జ్ అన్నాడు ఆయన్నే. మేబీ ఇప్పుడు వస్తే కొంచెం నాయిస్ డిస్టర్బెన్స్ రావచ్చు, ఎందుకంటే వైజర్ తీసి తోలుతున్నా. ఇదంతా ఫిషరీకి సంబంధించి. అక్కడ మీకు క్రేన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ క్రేన్స్ కనిపించే దగ్గరనే పంబన్ బ్రిడ్జ్. అక్కడ వర్క్ నడుస్తుంది ఏదో కంప్లీట్గా. లాస్ట్ టైం కూడా వచ్చినా కదా, చూసిన వర్క్ అయితే నడుస్తుంది. ఏం వర్క్ అన్నది ఐడియా లేదు, చూద్దాం ఇప్పుడు ఏం వర్క్ అన్నది. చూడండి సముద్రం, బోట్స్ అన్నీ వేటకెళ్ళేటి.
ఈ రేపు ఇవాళ ఈవినింగ్ కాదు కానీ రేపు అయితే ఎవరన్నా అడగాల, వేటకి తీసుకెళ్తారేమో. మ్యాక్సిమం అయితే అలౌ చెయ్యరు, బట్ ఒక్కసారి అడిగి చూడాలా. ఎవరన్నా తీసుకెళ్తే మాత్రం అసలు రచ్చ రంబోలనే తీసుకెళ్తే. ఆ చుట్టూ కనిపిస్తుంది కదా, అది ఏం బార్డర్ అసలు నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అట్లని బ్రిడ్జ్ కూడా కాదు అది, అస్సలు హెసిటేట్ అవ్వకండి. అదేందో తెలీదు, అగో చూడండి అక్కడ 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 స్ట్రైట్గా ఉంటుంది కంప్లీట్. ఓహో, మనకు అక్కడ దాకా వెహికల్స్ వెళ్తాయా? అంటే మనమే వెళ్ళాయి, మనం వెళ్తే అటే అనుకుంటా, పర్మిషన్ ఇయ్యరు కదా అట్లా నేను అన్నది. ఓ బ్రిడ్జ్ అక్కడ ఉంది, వర్క్ అయితే నడుస్తుంది కంటిన్యూ. రైల్వే ట్రాక్ అది మొత్తం వర్క్ నడుస్తుంది, చాలా రోజులు అయిపోయింది. కొత్తగా అవుతుంది వర్క్ అది మొత్తం. అక్కడ అది మనకు బ్రిడ్జ్ సెంటర్లో ఉంది కదా, చాలా రేర్ అది ఓపెన్ అవ్వడు. వాటర్ ఫ్లో అయితే అయ్యో, ఆ పైపులు ఎట్లా కనిపిస్తున్నాయి చూసినావా? అది ఎంత మెటీరియల్ అయ్యి ఉంటుంది, సముద్రంలో ఉప్పుకి అంతా తట్టుకొని ఉంటుంది అది పిల్లర్సు. ఒక షార్ట్ కట్ ఉంటే అయిపో లంకకి, లంకకు షార్ట్ కట్ ఉంటే అయిపోవన్న. అండర్ సీ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తా అన్నారు రోడ్ది. అండర్ సీ రోడ్ కన్స్ట్రక్షన్ హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది అట అంతే. అది ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఫినిష్ అవుతుందో. అక్కడ అవుదామా పై, అక్కడ అవుదామా? వాటర్ ఫ్లో అయితే ఘోరంగా ఉందిగా, కానీ చూస్తే హైట్ అంత డెప్త్ లేదనిపిస్తుంది కదా అవి చూస్తే. అవి గాల్లో వెళ్తున్నాయా మరి కింద ఉన్నాయా? ఫిషెస్ అవన్నీ ఏమో నాకు అర్థమవుతుంది. అవి జరుగుతలేవు, అక్కడే ఉంటున్నాయి. వాటర్ ఫ్లో అయితే కాదు, అవో కొంచెం అటు ఇటు కదులుతుంది చూడు. ఫిషెస్ అయ్యో అవి ఫిష్. బాబా ఇక్కడ కూడా ఉన్నాయి, వాళ్ళు వేస్తున్నారు కరెక్ట్గా. అవి మछली భయ్యా, మछली ఫిషెసే. Had a feeling we had something. Could've seen it in
with open arms. How about you coming closer? We can do my place.